ముస్లిమ్స్ సుంతి ఎందుకు చేసుకుంటారు? అసలు అలా సుంతి చేసుకోవడం వల్ల అసలు ఏంటి యూజ్? చంద్రయాన్ 3 గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జానీ సిన్స్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు, అలాగే ఈ వీడియోలో కొన్ని సైకాలజీ ఫ్యాక్ట్స్ కూడా చెప్పబోతున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ముస్లిమ్స్ సుంతిని ఎందుకు చేపించుకుంటారు? సుంతి అనేది ముస్లిమ్స్ లో మగవాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్ ఫోర్ స్కిన్ ని కట్ చేయడమే సుంతి అంటారు. ముస్లిమ్స్ కి ఇది కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. అసలు సుంతి చేయడం వల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం. సుంతి చేయడం వల్ల మెడికల్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలా చేసుకోవడం వల్ల వాళ్ళ ప్రైవేట్ పార్ట్ లో యూరినరీ ఇన్ఫెక్షన్ అవ్వదు. ఒకవేళ అలా చేసుకోకపోతే మన యూరిన్ ఫోర్ స్కిన్ లో ఉండిపోయి దాని వల్ల మన ప్రైవేట్ పార్ట్ కి ఇన్ఫెక్షన్ వస్తుంది. మెడికల్లీ మాట్లాడుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఫోర్ స్కిన్స్ తో ప్రైవేట్ పార్ట్స్ కలిగిన వాళ్ళకే ఎక్కువగా వస్తున్నాయంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO ప్రకారం సుంతి చేసుకోవడం వల్ల ఎయిడ్స్ అండ్ HIV ప్రాబ్లమ్స్ లాంటివి రావడం 10% తగ్గుతాయట. అలాగే సుంతి చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కి క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ అది ఈ పార్ట్ లో వచ్చే క్యాన్సర్. ఆ పార్ట్ ని సెర్విక్స్ అంటారు. ఈ సెర్విక్స్ లో క్యాన్సర్ రావడానికి కారణం అబ్బాయిల ప్రైవేట్ పార్ట్ లో ఉన్న ఇన్ఫెక్షన్. ఫీమేల్ సెర్విక్ ఇన్ఫెక్షన్ ఫీమేల్ సెర్విక్స్ లో చేరి అది క్యాన్సర్ ని దారితీస్తుంది. సుంతి వల్ల ఇంతటి యూసెస్ ని గ్రహించి క్రిస్టియన్ దేశమైన అమెరికాలో 80% అబ్బాయిలు సుంతిని చేయించుకుంటున్నారు. అక్కడ వాళ్ళు దీన్ని ఒక రిలీజియస్ ట్రెడిషన్ గా చూడకుండా ఒక హెల్త్ బెనిఫిట్ గా చూసి చేయించుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, చంద్రయాన్ 3 వల్ల మనకి వచ్చే ప్రయోజనాలు ఏంటి? రెండు తెలుసుకుందాం. ప్రపంచ దృష్టి మొత్తం చంద్రయాన్ 3 మీదే ఉంది. 50 ఏళ్ల క్రితమే చంద్రుడిపై అడుగుపెట్టిన అమెరికా, రష్యా ఇంకా వాళ్ళు చంద్రుడి సౌత్ పోల్ పై అడుగు పెట్టలేకపోయాయి. అసలు సౌత్ పోల్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఎందుకంటే అక్కడ నీటి ఆనవాళ్లు ఉందో లేదో కనిపెట్టడమే. అక్కడ నీటి ఆనవాళ్లు ఉన్నట్లు తెలిస్తే ఫ్యూచర్ లో అక్కడ మనుషులు బతకడానికి పాసిబుల్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నారు. ప్రెసెంట్ వస్తున్న సినిమాల బడ్జెట్ లో అంటే 615 కోట్ల రూపాయలతో చంద్రుడి మీదకు చేరుకున్న చంద్రయాన్ 3ని అలా పంపిన మన ఇస్రో సైంటిస్టులని ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయి. చంద్రుడిపై చంద్రయాన్ 3 తీసిన ఫొటోస్ ని పరీక్షించి ఆ ఫొటోస్ వలన భూమితో చంద్రుడికి ఉన్న సంబంధాలు, ఆ చంద్రుడి మీద ఉన్న లోహాలు, ఖనిజాలు మరి ఇతర విషయాలు తెలుసుకోవడంపై మన సైంటిస్టులు పరీక్షిస్తున్నారు. అసలు మన ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్ 3ని సౌత్ పోల్ లో ల్యాండ్ చేయడం ఒక పెద్ద గెలుపుకు ఆరంభమనే చెప్పాలి. ఫ్యూచర్ లో ఈ చంద్రయాన్ 3 వల్ల మన ఇండియా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారడానికి ఛాన్సెస్ చాలా ఉంది. మీరు చంద్రయాన్ 3 వల్ల ఒక ఇండియన్ గా ప్రౌడ్ గా ఫీల్ అయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో ప్రౌడ్ టు బి ఇండియన్ అని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, జానీ సిన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మనలో చాలా మందికి జానీ సిన్స్ ఎవరో మనందరికీ తెలుసు. మీకు తెలియకపోతే జానీ సిన్స్ 31 డిసెంబర్ 1978 US లో పుట్టాడు. కానీ జానీ సిన్స్ రియల్ నేమ్ ఏంటో తెలుసా? జానీ సిన్స్ అసలు పేరు స్టీవెన్ వోల్ఫే, కానీ ప్రొఫెషనల్ గా అందరూ జానీ సిన్స్ అని పిలుస్తున్నారు. జానీ సిన్స్ తన పేరెంట్స్ కి పుట్టిన ఫస్ట్ చైల్డ్. జానీ సిన్స్ కి బేస్బాల్ అంటే చాలా ఇష్టం. జానీ సిన్స్ సివిల్ ఇంజనీరింగ్ లో తన గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేసేవాడు. వీక్ లో 6 days వర్క్. ఆ పని నచ్చక కొన్ని నెలలకే తన జాబ్ ని వదిలేశాడు. జానీ సిన్స్ కి 24 గుండు చేపించుకున్నాడు. అప్పటి నుంచి అతను ఆ స్టైల్ ని మెయింటైన్ చేశాడు. జాబ్ వదిలేయడంతో జానీకి అడల్ట్ ఇండస్ట్రీ గురించి తెలిసి 28 years ఏజ్ లో లాస్ ఏంజలస్ సిటీకి వెళ్ళాడు. జానీ సిన్స్ ఫస్ట్ వీడియో క్రేజ్లిస్ట్ అండ్ యాడ్స్ లో చేశాడు. ఈ అడల్ట్ ఇండస్ట్రీలో రావడంతో జానీ సిన్స్ ఎంత ఫేమస్ అయ్యాడంటే సర్చ్ ఇంజన్ లో ఎక్కువగా సర్చ్ చేసిన అడల్ట్ స్టార్ గా రికార్డ్ సృష్టించాడు. జానీ సిన్స్ ఇప్పటి వరకు 2300 వీడియోస్ కన్నా ఎక్కువగా వీడియోస్ లోనే వర్క్ చేశాడు. ఇది ఒక రికార్డ్. మీరు జానీ సిన్స్ ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకోసం ఒక సైకాలజీ ఫ్యాక్ట్. ఫ్రెండ్, మీకు తెలుసా ఓర్నిటోఫోబియా అని ఒక ఫోబియా ఉంది. ఆ ఫోబియా ఉన్న వాళ్ళు ఎక్కువగా పక్షులను చూసి భయపడతారంట. మీరు మీ చేతికి వాచ్ పెట్టుకోవడం వల్ల ఎదుటి వాళ్ళు మీ గురించి ఎలా అనుకుంటారో మీకు తెలుసా? మీరు టైం కి సంబంధించి మీరు కేర్ తీసుకుంటారని, టైం కి ఏ పనైనా చేస్తారని వాళ్ళు భావిస్తారని. ఒక మనిషి ఏమైనా వర్క్ చేస్తే ఆ వర్క్ గురించి 90% వాళ్ళ మెమరీలో స్టోర్ అయిపోతుంది. కానీ వర్క్ చేయకుండా కేవలం వినడం వల్ల బ్రెయిన్ లో 10% మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇంత డిఫరెన్స్ ఉంటుంది వర్క్ చేయడంలో, వినడంలో. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.